ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పనులు చేస్తున్నప్పటికీ, ప్రజల్లోకి దూసుకుపోతున్నప్పటికీ, ప్రజాపాలన అందిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెబుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ నమస్కరిస్తూ నేను తెలియజేసేది ఏంటంటే, కొల్లాపూర్ నియోజకవర్గంలో, అంతకంటే ముందు నా పేరు మొహమ్మద్ వాహీద్, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను. నేను దేశం మొత్తం ఏం జరుగుతుందని పక్కకు పెడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్నారం గ్రామం 800 ఓట్లు, కేవలం 800 ఓట్లు మాత్రమే ఉన్న అన్నారం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది నేను ఒక చిట్టా, అంటే గవర్నమెంట్ నుంచి నేను తీసుకొని మీకు ముందు ఉంచుతున్నాను. ఇందులో చాలా వరకు నేనే స్వయంగా తీసుకొచ్చినవి ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం సహజంగా చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇది కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు సార్ గారి, అంటే మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారి నాయకత్వంలో, జూపల్లి అరుణన్న గారి సూచనల మేరకు పాన్గల్ మండల నాయకత్వం సహకారంతో అన్నారం గ్రామానికి వచ్చినటువంటి అంశాలు. ఈరోజు అన్నారం గ్రామంలో రుణమాఫీ రూపంలో 1,89,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అన్నారం గ్రామానికి. అయితే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, ఒకరో ఇద్దరో, అది టెక్నికల్ ఇష్యూస్, అది ప్రభుత్వ సమస్య కాదు. చాలామంది సన్యాసులు ఏం చేస్తూ ఉన్నారంటే, కొంతమంది కాలేదు కాబట్టి మొత్తం రుణమాఫీ అయిందని ఎట్లా చెప్తారు అంటే, 100% రుణమాఫీ అయ్యిందనే చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, టెక్నికల్ ఇష్యూ అంటే నీ నేమ్ కరెక్షనో, లేదా నీ రేషన్ కార్డు లేకపోవడమో, లేదా నీ సమస్య వల్ల నీ నిధులు ఆగిపోతే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా అందిస్తుంది. ఏదైనా నువ్వు కరెక్ట్ ఉండి కూడా మిస్టేక్ జరిగితే దాన్ని కరెక్షన్ చేసి కూడా వస్తున్నాయి. ఎందుకంటే మా గ్రామంలో రేషన్ కార్డు లేదని కొంతమంది వితంతువులు, అది అనుకోకుండా జరిగిన, అంటే గత ప్రభుత్వంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వాళ్ళ రేషన్ కార్డులు కోల్పోవడం జరిగిన వాళ్ళు, అలాంటి వారిని కూడా మళ్ళీ ఫొటోస్ తీసి రుణమాఫీ చేయించడం. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అర్హుడైన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎవరో ఒకరు కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే టెక్నికల్ ప్రాబ్లం తప్ప ప్రభుత్వ సమస్య కాదు. ఈ విషయాన్ని మీకు గంటాపదంగా చెప్పాలి. మా అన్నారం 800 ఓట్లు కేవలం ఈ గ్రామంలో 1,89,00,000 రుణమాఫీ అయింది. తర్వాత రైతు భరోసా రూపంలో 49,43,418 రూపాయలు అన్నారం గ్రామానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమంది అకౌంట్స్లో ఎక్కడైనా అంటే బ్యాంకర్స్ మిస్టేకా లేకపోతే వీళ్ళ మిస్టేకో తెలియదు, కానీ 10,000 పడితే, అంటే ఒక 10,000 పడితే 8,000 వచ్చినాయని చెప్పడం, అట్లా చేస్తే 1-2 నేనే స్వయంగా బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఇంత ఉంది, ఇలా ఉందని చెప్పి మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సహకారంతో అది కూడా రెక్టిఫై చేసి, ఎస్ మాకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పి వాళ్ళను, అంటే క్లియర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఒకరికో ఇద్దరికో రైతు బంధు రాకపోతే అది సమస్య ఏంటి అంటే, ఆ సర్వే నెంబర్ ఏది ఉందో అక్కడ వారి పొలం అంటే వారి పొలం పండించకపోవడం కానీ, లేదు అంటే ఏదైనా వాళ్ళ ఇష్యూస్ కాంప్లైంట్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి సమస్యల వల్ల ఒకరిద్దరు దగ్గర ఆగిపోయి ఉండొచ్చు. అది వారి సమస్య, ప్రభుత్వ సమస్య కాదు. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచి సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి రైతు భరోసా కూడా 100% అవుతా ఉంది. ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు వచ్చింది, మిగతా వరకు కూడా రాబోతా ఉంది. తర్వాత పంట నష్టపరిహారం. గతంలో నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో చేళ్ళు వర్షాలకు మునిగిపోవడం, రాలిపోవడం, పంట వాలిపోవడం ఇలా జరిగినప్పుడు నష్టపరిహారం కావాలి మొర్రో అని ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, ఎవరెవరికో వినతి పత్రాలు ఇచ్చినాం. ఎప్పుడూ ₹1 గత ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా మా గ్రామంలో, నేను అంటే అన్ని పంట పొలాలు అధికారులతో పాటు తిరిగినా కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా,
అన్నారం గ్రామానికి నష్టపరిహారం రూపంలో 2,95,000 రూపాయలు పంట మునిగిపోయిన దానికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2-3 దగ్గరలో ఒక 10-15 ఎకరాల వరకు పంట ఎండిపోయి ఉంటే దాన్ని కూడా అధికారులు స్వయంగా వచ్చి పరిశీలించి రికార్డు నమోదు చేసుకోవడం జరిగింది. అవకాశం ఉంటే వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే వచ్చినది ఎంత అంటే 2,95,000 రూపాయలు. అయితే అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే పంట నష్టపరిహారం జరగాలి, ఆల్రెడీ పంట నష్టపరిహారం అందింది, పంట ముప్పు అయిన ప్రతి పంటకి నష్టపరిహారం అందింది. 2,95,000 రూపాయలు అన్నారం గ్రామంలో నష్టపరిహారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడైనా అంటే వర్షం లేక అంటే ఏమంటారు నీటి సమస్య వల్ల ఎక్కడైనా 5 ఎకరాలు 10 ఎకరాలు ఎండిపోతే ఆల్రెడీ అన్నారం గ్రామానికి సంబంధించి దగ్గర 25 ఎకరాలు నష్టపరిహారం కోసం రాసి పెట్టుకోవడం కూడా జరిగింది అధికారులు. ఇది అధికారుల యొక్క సహకారంతో సాధ్యమవుతా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా పకడ్బందీగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలు అందిస్తాము. ఇది నష్టపరిహారం. ఇక రైతు బీమా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఒకవేళ రైతు అకస్మాత్తుగా ఏదైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి రైతు బీమా ఏదైతే ఉందో అన్నారం గ్రామంలో వడ్డే రామస్వామి అనే ఒక రైతు చనిపోవడం జరిగింది. వారికి అక్షరాల 5 లక్షల రూపాయలు. ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది ₹1,00,000 వస్తే 15,000 తీసుకోవాలి, 2 లక్షలు వస్తే 30,000 తీసుకోవాలని కమిషన్ తీసుకొని పనిచేసింది. కానీ అన్నారం గ్రామంలో ఉన్న రైతు వడ్డే రామస్వామి అనే రైతుకి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించినాం. ₹1 కూడా ఖర్చు కాలేదు. ₹1 ఖర్చు కాలేదంటే జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చినాం, ఆడ ఆన్లైన్లో అప్లై చేసినాం. ఇది కాదు, అవి కామన్గా జరిగేటువంటి. ఇక్కడ నా అర్థమైంది అంటే లంచం అనేది ₹1 కూడా లేకుండా అన్నారం గ్రామంలో ఉన్న ఒక రైతు వడ్డే రామస్వామి అనే ఒక రైతు వారి మరణాంతరం వారి భార్యకి ఈ 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణలక్ష్మి అన్నారం గ్రామంలో ఇప్పటి వరకు అంటే నేను చెప్పే ఈ స్టోరీ అంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఇప్పటికీ 5 కళ్యాణలక్ష్మిలకు వచ్చేసి మీకు తెలుసు 1,13,000 రూపాయలు ప్రతి చెక్కుకు ఉంది. ఇది కూడా జూపల్లి కృష్ణారావు గారు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ అప్లికేషన్ పెట్టుకున్నాము అంటే ఎక్కడ కూడా వారం 10 రోజులకు మించి ఎక్కడ ఆగకూడదు. ఖచ్చితంగా అది పూర్తి స్థాయిలో మనకు అది ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో 1,110 రూపాయలు చెక్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడ ₹1 ఏ అధికారికి కానీ ఇవ్వడం కానీ లేదా మధ్య దళారులకు కానీ ఇవ్వడం జరగలేదు. అవి కూడా స్వయంగా దగ్గరుండి చేయించడం కాబట్టి మేము ఇంత గంటాపదంగా చెప్తున్నాం. ఈ 5 చెక్కుల్లో 4 చెక్కులు స్వయంగా నేనే చేయించాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ ₹1 కూడా దుబారా ఖర్చు ప్రజలతో చేయించలేదు. ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు కరెక్ట్గా గవర్నమెంట్ వచ్చిన ఒక 3 నెలలకు ఒక 2 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇప్పుడు ఒక 2 సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఇంచుమించుగా దాని అమౌంట్ 68,000 అంటే 58,000 రూపాయలు కలిగినటువంటి 4 చెక్కులు అన్నారం గ్రామానికి రావడం జరిగింది. దీనిలో కృష్ణారావు సార్ గారి, అరుణ్ అన్నగారి సహకారంతో మండల నాయకత్వం యొక్క పూర్తి అండదండలతో ఈ 4 చెక్కులు రావడం జరిగింది. వీటిని ఆల్రెడీ వాళ్ళకి అందించడం కూడా జరిగింది. ఆ తర్వాత గ్రామంలో అభివృద్ధి ఎక్కడ కుంటుపడకూడదు, గ్రామం మొత్తం సీసీ రోడ్లతో ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే కృష్ణారావు సార్ గారు ఇమీడియట్గా 9 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేశారు. గతంలో సీసీ రోడ్ అంటే ఊర్లో ఒక పెద్ద మనిషో ఒక 2-3 కలిసి రోడ్ వేసుకొని వాళ్ళు మాత్రమే పనిచేసేవారు. కానీ దానికి భిన్నంగా ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజాపాలన కాబట్టి సీసీ రోడ్ అనేది ఒక 5 మందో 10 మందో అంటే పార్టీ కోసం లేదంటే గ్రామం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు లేదా కొంత యువత ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ ఈసారి 9 లక్షల విలువ కలిగిన సీసీ రోడ్లు వేయడం జరిగింది. అందులో కొంత అటు ఇటుగా సీసీ రోడ్ల యొక్క కొలతల ప్రకారం అమౌంట్ రావడం జరిగింది. ఆల్రెడీ అవి అక్కడ పనిచేసినటువంటి వారికి కూడా అందించడం జరిగింది. అది గవర్నమెంట్ యొక్క గొప్పతనం. ఇది కృష్ణారావు సార్ గారి నాయకత్వంలో కృష్ణారావు గారి పూర్తి అభివృద్ధి కాంక్షతో సాధ్యమైన విషయాన్ని తెలియజేస్తాము. తర్వాత ఈ గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి మల్టీపర్పస్ వర్కర్స్కి రెగ్యులర్గా జీతాలు అందించడం జరుగుతూ ఉంది. ఇది కాక
భూమి లేనటువంటి రైతులకు రైతు ఆత్మీయ భరోసా అనే కాన్సెప్ట్తో అన్నారం గ్రామంలో అర్హులైన వాళ్ళు ఒక 20 మంది దాకా ఉంటే అందులో 14 మందికి రైతు ఆత్మీయ భరోసా రావడం జరిగింది. ఆ 14 మందిలో ఒక్కరి అకౌంట్ క్లోజ్ కావడం వల్ల వారి నిధులు హోల్డ్లో ఉన్నాయి. మిగతా 13 మందికి నిధులు అందడం జరిగింది. మిగిలిన 5-6 మంది సమస్య ఏంటంటే ఉపాధి హామీ పనులు 20 రోజులు క్రాస్ కాకపోవడం వల్ల వాళ్ళ అర్హత అనేది లేకుండా పోయింది. అది కూడా నెక్స్ట్ టైం రెక్టిఫై చేస్తామనే విషయాన్ని ఏపీఓ గారు తెలియజేయడం జరిగింది. దానికోసం మేము మండల నాయకత్వానికి కూడా విన్నవించుకోవడం జరిగింది. త్వరలోనే వాళ్ళు దాన్ని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణారావు సార్ గారు వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్నారం గ్రామంలో ఏ ఒక్కరు కూడా నీటి ఎద్దడికి లేదా నీటి కొరతకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 2,50,000 రూపాయలు స్పెషల్ ఫండ్ని రిలీజ్ చేసి అన్నారంలో ఒక 2 మోటార్లను అంటే 2 బోర్లను కంప్రెస్ చేయడానికి ఇక మిగతా చిన్న చిన్న రిపేర్లకు వాటికి 2,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఈ మధ్య కాలంలోనే వాడడానికి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంటే గత 10 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సమస్య, నీటి సమస్య, సాగునీటి సమస్య. ఆ సాగునీటి సమస్య కోసం ఇప్పటికే 1,070 మీటర్ల సీసీ డ్రైనేజీతో పాటుగా పాటు కాలువను క్లియర్ చేస్తూ దేవులకుంట నుంచి బొల్లేనికుంట నుంచి ఊర చెరువుకు నీళ్లు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. శాంక్షన్ అయిన వెంటనే ఆ పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. ఆ వచ్చేటువంటి క్రమంలో అంటే ఇది ఒకవేళ క్లియర్ అయితే అన్నారం గ్రామంలో 90% నీటి సమస్య తీరుతూ ఉంటుంది. ఆల్రెడీ అదార్ చెరువుకి అయితే మాకు కావాలో అది కూడా వేరే ఒక చెరువు నుంచి ఈ చెరువుకి ఒక డ్రైనేజీ ద్వారానే తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయి ఉన్నది కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా సాగునీటి సమస్య పరిష్కారం అవుతూ ఉంది. ఆ తర్వాత ధర్మరాజు గడ్డ అనే అన్నారం గ్రామంలో ఒక కాలనీలో ఎప్పటి నుంచో ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక విద్యుత్ లైన్, కరెంట్ లైన్ ఏదైతుందో దానివల్ల తీవ్రమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కరించడం కోసం కృష్ణారావు సార్ గారు కేవలం అన్నారం గ్రామం కాదు, తాలూకాల ఏ గ్రామంలో అయినా సరే విద్యుత్ స్తంభాల వల్ల, విద్యుత్ వైర్ల వల్ల ఏదైనా కాలనీలో ఇబ్బందులు అవుతున్నాయంటే వాటిని స్పెషల్ ఫండ్తోన క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దానిపైన ఇప్పటికే కరెంట్ ఏఈలు వచ్చి గ్రామాల్లో సందర్శించడం, తిరిగి చూడడం జరిగింది. అయితే దీనికోసం ఎవరు ఎక్కడ డబ్బులు ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. 99% కృష్ణారావు సార్ గారు దాని స్పెషల్ ఫండ్తోనే దాన్ని క్లియర్ చేస్తారనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక సన్న బియ్యం మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అది జనరల్గా వచ్చేది. ఈ విధంగా అన్నారం గ్రామానికి అంటే కేవలం నగదు రూపంలో వచ్చిన అమౌంట్ ఎంత అంటే 2,64,32,998 రూపాయలు నగదు రూపంలో వచ్చింది. ఇప్పటికీ వచ్చినాయి. ఈ చెరువు అంటే ఈ ఊర చెరువు అంటే ఏదైతే పాటుకాలు ఉందో, విద్యుత్ లైన్ ఉందో, లేదంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సన్న బియ్యం ఇట్లాంటి పక్కకు పెట్టేస్తే కేవలం ఇప్పటి వరకు నగదు రూపంలో జమ అయినవే 2,64,00,000 పైచిలుకు డబ్బులు అన్నారం గ్రామం కేవలం 800 ఓట్లు ఉన్నటువంటి ఒక గ్రామానికి ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గారి సహకారంతో వారి యొక్క అభివృద్ధి కాంక్షతో ఈ సాధ్యమైంది. ఈ మధ్యనే మరో 10 లక్షలు డ్రైనేజ్ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద మంజూరు చేయాలనే ఆలోచన చేశారు. దానికి కూడా శాంక్షన్ వస్తే త్వరలోనే అవి కూడా పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అవి అవుతాయా అవి కావాలని పక్కకు పెడితే ఇప్పటి వరకు అయినవే 2,64,32,998 రూపాయలు నగదు. అది కాక అంటే ఏవి కాక పాటు కాలువలు కాక, ఈ ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ లైన్ కాక, అంటే గ్రామ పంచాయతీ నిధులు కాక, అంటే గ్రామ పంచాయతీలో వచ్చేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కాక, ఈ సన్న బియ్యం అనే లెక్కలోకి లేకుండా ఇట్లా ఇవి కాకనే కేవలం నగదు రూపంలో ఇచ్చినటువంటి అమౌంటే ఇంత ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది ఏదో జోలి చెప్పి, అంటే వాట్సాప్లో ఏముంటుంది టైంపాస్ జోలి ఏదని చెప్పొచ్చు. కాబట్టి ఆ టైంపాస్ జోలి కోసం, ముచ్చట పెట్టేటోళ్ళ జోలి కోసం కాకుండా ఖచ్చితంగా పని ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ను తొలగించడం జరిగింది. అది ఎందుకు తొలగించారు అనేది కారణం కూడా ఉంది. సరే, ఇది అసందర్భం అయినా చెప్తున్నా.
ఆ పెన్షన్ కూడా గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకుల కార్యకర్తల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇంత చిత్తశుద్ధి ఉన్నా పైనుంచి సహకారం కూడా ఉండాలి. కాబట్టి ఈ సహకారం అంతా మా పాన్గల్ మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ రవి అన్న గారు కానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారు కానీ, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు గారు కానీ, మా సీనియర్ నాయకులు పుల్లారావు అన్న గారు కానీ, హైమావతి బ్రహ్మయ్య సర్వాల్ కానీ, రాము యాదవ్ అన్న గారు కానీ, వీరంతా మా ప్రతి సమస్యను మంత్రి గారి దృష్టికి కానీ లేదంటే అరుణన్న గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి మా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ చేస్తాము. అంటే ఒక చిన్న గ్రామమైన అన్నారంలో ఇన్ని పనులు జరుగుతున్నాయంటే మిగతా గ్రామాల్లో ఎంత జరిగి ఉండొచ్చో మీరు ఆలోచించండి. కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేయడం చాలా సులభం, దానికోసం కష్టపడి పని చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, ఎందుకంటే ప్రతిరోజు ఒక విషయం పట్ల మాట్లాడలేము. కాబట్టి క్లియర్గా చెప్తున్నాం, ఖచ్చితంగా 100% అన్ని పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. ఇంకా గృహజ్యోతి చెప్పలేదు, కరెంటు ఆల్రెడీ అంతా ఫ్రీ వస్తుంది, గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ వదిలేసి ఓన్లీ నగదు రూపం మాత్రమే చెప్తున్నాను. ఇది చాలా ఉన్నాయి చెప్పాలంటే. అయితే సమస్యలు లేవా అంటే ఎక్కడో దగ్గర అక్కడ ఇక్కడ అరాకొర సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు కారణం ప్రభుత్వం కాదు, మనం వ్యక్తిగతంగా ఉన్న అంటే మన మిస్టేక్స్, అంటే ఆధార్ కార్డులో మిస్టేక్ అనుకోండి, రేషన్ కార్డు లేకపోవడం అనుకోండి, లేదంటే మీరు సరిగ్గా అధికారులతో సమన్వయం చేసుకోకపోవడం అనుకోండి, ఇలాంటి సమస్యల వల్ల ఆగిపోయిందేమో తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా ఒకరిని నిర్లక్ష్యం చేయలేదు. ఈ విషయాన్ని ఘంటాపథం చెప్పడానికే ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. పనులు 100% జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షం ఉంటుంది. అందులో జూపల్లి కృష్ణారావు సార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జరుగుతున్న పనులేంటి, నిజంగా ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటు మనం సరి చేసుకున్నాక కూడా ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించుకోవాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే మన భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జూపల్లి.